రాజమండ్రిలో 2027 మహాపుష్కరాలకు చేపడుతున్న పనులను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రేపు స్వయంగా పరిశీలిస్తారు. రేపు ఉదయం గోదావరిలో ప్రయాణం కోసం అధికారులు ప్రత్యేక బోటును సిద్దం చేశారు. ఇదిలా ఉంటే పుష్కర పనుల్లో ప్రజాప్రతినిధులు అధికారుల మధ్య సమన్వయం లేక కాంట్రాక్టర్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. భక్తులు జారి పడుతున్న టైల్స్ తో సహా ఇతర నిర్లక్ష్య పనులపై విమర్శలొస్తున్నాయి. దీంతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సీజ్ ద షిప్ తరహాలో మరోసారి సంచలన ఆదేశాలు ఇస్తారా అనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, ఓవర్ టు యూ. సీఎం పవన్ కళ్యాణ్ రేపు రాజమండ్రిలో కీలకమైన పర్యటన చేయబోతున్నారు. గోదావరి మహాపుష్కరాలు వచ్చే ఏడాది జరగనున్న గోదావరి మహాపుష్కరాలకు సంబంధించిన ఏర్పాటు కాలుష్యం జరుగుతున్న తీరును కూడా పరిశీలించి కీలకమైన సమీక్ష చేయబోతున్నారు. ప్రస్తుతం మనం రాజమండ్రి పుష్కర్ ఘాట్ వద్ద ఉన్నాం. ఇక్కడ చూడొచ్చు, రేపు డిప్యూటీ సీఎం ఉదయం 6 గంటలకు పవన్ కళ్యాణ్ అదేతో పాటు అధికారులు బృందం అంతా కూడా ప్రత్యేకంగా గోదావరి ఘాట్లన్నీ కూడా పరిశీలిస్తారు. అటు కోట్లింగాల నుంచి ఇటు సరస్వతి ఘాట్ వరకు కూడా దానికోసం ప్రత్యేకంగా మనం ఉన్న ఈ ప్రత్యేక పంటును కూడా తీసుకురావడం జరిగింది. పట్టిసీమ నుంచి ఈ ప్రత్యేక పంటును, ఎందుకంటే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భద్రత దృష్ట్యా అంటే సాధారణంగా ఉండే బోట్లు, టూరిజం బోట్లు కాకుండా ప్రత్యేకమైన పంటు పూర్తిగా స్థాయిలో భద్రతా ప్రమాణాలు పాటించేలాగా ఈ పంటను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ పంటలోనే మనం చూస్తున్న ఈ గోదావరి ఘాట్లు మొత్తం కూడా స్వయంగా పవన్ కళ్యాణ్ పరిశీలిస్తారు. అనంతరం రాజమండ్రి నగరపాలక సంస్థ కార్యాలయంలో ఈ సమీక్ష కూడా చేస్తారు. అయితే ప్రస్తుతం చూస్తే కనుక రేపు జరగబోతున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన చాలా కీలకం. ఎందుకంటే వచ్చే ఏడాది 2027 జూన్ 27 నుంచి కూడా గోదావరి మహాపుష్కరాలు మహా కుంభమేళా తరహాలో నిర్వహించాలని చెప్పి కూడా కూటమి ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించింది. ఆ క్రమంలో గోదావరి పుష్కరాలకు సంబంధించిన ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయని చెప్పి కూడా ఇప్పటికే ప్రారంభమైన నేపథ్యం ఎలా జరుగుతున్నాయని చెప్పి కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్వయంగా పరిశీలిస్తారు. ఇదే ఇక్కడ చూస్తే కనుక ఇప్పటికే ఏర్పాట్లకు సంబంధించి కొన్ని విమర్శలు వస్తున్నాయి. ప్రస్తుతం మనం చూస్తున్నాం ఇక్కడే పుష్కర్ ఘాట్ వద్ద ఇప్పటికే ఈ టైల్స్ అంటే అఖండ గోదావరి ప్రాజెక్ట్ లో భాగంగా టైల్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. గతంలో పటిష్టంగా ఉన్న టైల్స్ ను తొలగించి ఈ టైల్స్ ఏర్పాటు చేశారు. అయితే ఇవి ఖచ్చితంగా భక్తులు జారి పడిపోతారని చెప్పి కూడా ఆందోళన వ్యక్తం అవుతుంది. అదేవిధంగా ఇక్కడ ఫౌంటైన్ నిర్మాణం కూడా జరుగుతుంది. మొత్తం పుష్కర్ ఘాట్ సంబంధించి చూస్తే కనుక మొత్తం ఈ ఘాట్ యొక్క సైజు తగ్గిపోతుంది. కాబట్టి ఇక్కడ ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని చెప్పి కూడా, అంటే గత పుష్కరాలకు 2015 పుష్కరాలకు ఇక్కడే ఇదే ఘాట్ లో 29 మంది మృత్యువాత పడ్డారు. అదైతే ఆ పరిణామాలు మరొకసారి గుర్తు చేసుకుంటే ఇక్కడ ఏదైతే ఈ టైల్స్ సంబంధించి కొంత వివాదంగా మారిందని చెప్పొచ్చు. ఖచ్చితంగా అది ఘాట్లో జరుగుతున్న పనులన్నీ కూడా సమీక్షించాలని చెప్పి కూడా డిమాండ్లు వస్తున్నాయి. ప్రస్తుతం మనతో పాటు నగర కాంగ్రెస్ అధ్యక్షుడు మురళీధర్ గారు ఉన్నారు. సార్ చెప్పండి, ప్రస్తుతం ఈ గోదావరి పుష్కరాల నేపథ్యంలో జరుగుతున్న ఈ పనులు, ఇక్కడ పుష్కర్ ఘాట్లో జరుగుతున్న పనుల మీద విమర్శలు వస్తున్నాయి. దీనికి సంబంధించి మీరు ఏమంటారు? ఇక్కడ జరుగుతున్న పనులు ఎలా ఉంటాయి? ఈ పుష్కరాలని రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తుందంటే, మేము కుంభమేళా తరహాలో గంగానదికి జరిగినటువంటి కుంభమేళా తరహాలో మేము ఈ పుష్కరాలు నిర్వహిస్తామని వారు చెప్పడం జరుగుతుంది. కానీ ఇప్పటి వరకు ప్రభుత్వం వారు కానీ లేదంటే ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కానీ అసలు ఈ పుష్కరాలకి ఎన్ని నిధులు కేటాయించారు, ఏ విధంగా కేటాయించారు, ఎందుకోసం అంటే వారి యొక్క ప్రజాప్రతినిధులు ఒకళ్ళు 500 కోట్లు అంటారు, ఒక 1000 కోట్లు అంటారు, ఇంకొక 2000 కోట్లు అంటారు. ఇతిమిద్దంగా దీనికి కరెక్ట్గా ఎవరు చెప్పలేకపోతున్నారు. అప్పులను సరిదిద్దుకోవాలి తప్ప అదే ప్రకారంగా ముందుకు వెళ్ళట్టే మరలా ఇంకొకసారి తూలు ముందు పడాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. రేపు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇక్కడ ఘాట్ని సందర్శించి చూస్తారు. దీనికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ తరఫున మీరు ఎలాంటి డిమాండ్ చేస్తారో ఇక్కడ ఉన్న జరుగుతున్నారు. అయితే డిప్యూటీ సీఎం గారు వస్తున్నట్టుగా చెప్తూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారికి నేను చెప్పేది ఏంటంటే, మీరు ఆలోచన చేయండి. పుష్కరాలు సవ్యంగా జరగాలంటే తర భేదం లేకుండా నిజమైనటువంటి ఆలోచనతో అందరినీ కలుపుకుని వెళ్ళి ఆల్ పార్టీస్ని పిలవండి, వారిని సమావేశపరచండి. ఈ నగరంలో ఉన్నటువంటి అనేక మంది పెద్దలు ఉన్నారు, వారిని పిలవండి. అనేక మంది ఆధ్యాత్మికవేత్తలు ఉన్నారు, వారిని పిలవండి. వారి యొక్క సలహాలు తీసుకోండి. ఇది ఏంటంటే పుష్కరాలు అనేది ఆధ్యాత్మిక కార్యక్రమం. ఈ కార్యక్రమం దిగ్విజయంగా జరగాలంటే మనకి అందరి యొక్క ఆలోచనలు, వారి యొక్క సలహాలను మనం తప్పనిసరిగా తీసుకోవాలి. ఇక్కడ జరుగుతున్న అన్ని వర్కులు కూడా చాలా నాసిరకంగా జరుగుతున్నాయి. దీనికి కారణం అధికారుల, ప్రజాప్రతినిధులని మేము ఎవరిని ఎంచం. మీరు వస్తున్నారు కాబట్టి ఇక్కడ ఆలోచన చేయండి. చూడండి, ఇక్కడ పరిచినటువంటి ఈ టైల్స్ను చూడండి ఎంత నాసిరకంగా ఉన్నాయో ఒక్కసారి పరిశీలన చేయండి. ఇవి యాత్రికుడు కాలేస్తే జారి పడిపోతారు. పుష్కరాలు రైనీ సీజన్లో వస్తాయి, అంటే విపరీతంగా వర్షాలు పడవచ్చు. అప్పుడు గోదావరికి ఎక్కువ ఫ్లోటింగ్ కూడా ఉంటుంది.
ఆ టైంలో ఇటువంటి గ్రిప్ అంటే టైల్స్ ఎప్పుడు కూడా గ్రిప్ ఉన్న టైల్స్ వాడాలి. గతంలో కూడా అవి వాడిన సందర్భాలు ఉన్నాయి. అది మానేసి ఇప్పుడు ఈ రకమైనటువంటి నాసిరకం టైల్స్ వాడటం ద్వారా యాత్రికులు ప్రమాదాలకు పాలైపోయే అవకాశం ఎంతనో ఉంది. ఇవన్నీ కూడా కల్పించాల్సిన అవసరం ఉంది. ఇంటర్నల్ రోడ్స్ నిర్మాణం చేయాల్సిన అవసరం ఉంది. దీని అందరిపైన కూడా మీరు దృష్టి పెట్టి ముందుకెళ్లి పుష్కరాలు దిగ్విజయంగా చేసి ఆంధ్రప్రదేశ్కి మంచి పేరు తీసుకురామని ఈ సందర్భంగా కోరుతూ ఉన్నాం. ఇది చూస్తే కనుక డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రేపు ఇక్కడి నుంచే ముందుగా పర్యటన ప్రారంభిస్తారు. దానికి సంబంధించిన ప్రత్యేక బోటు పట్టిసీమ నుంచి ప్రత్యేకంగా పంటను కూడా తీసుకురావడం జరిగింది. పంటపై తిరుగుతూ ఆయన ఘాట్లు మొత్తం పరిశీలిస్తారు. అయితే ప్రస్తుతం ఇప్పటికే ప్రారంభమైన గోదావరి పుష్కరాలలో భాగంగా అఖండ గోదావరి ప్రాజెక్టులో చేపడుతున్న పనులు అయితే కొంత వివాదాస్పదంగా మారాయి. ముఖ్యంగా ఈ టైల్స్ అయితే ఖచ్చితంగా జారి పడిపోతారు, ఇది చాలా ప్రమాదాలు పొంచి ఉన్నాయని చెప్పి కూడా విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ పనులు స్వయంగా పరిశీలించి ఎలాంటి ఆదేశాలు జారీ చేస్తారో చూడాల్సి ఉంది. ప్రసాద్, జీ న్యూస్, రాజమండ్రి.